దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఉదయకాల సమయమున ప్రార్థన చేసుకుందాము. అందరం విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. ముందుగా రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు కూడా నా ప్రభువా దేవదూతలతో సహా కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నాయనా, మా స్తుతులు స్తోత్రాల మీద ఆసీనుడైన తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున నా తండ్రి, నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను నా ప్రభువా. రాత్రి అంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ దినము చూడలేక దేవా, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. ప్రభువా, నీవు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని దేవా, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను నాకు మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి తండ్రి, నీకే స్తోత్రములయ్యా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే నా ప్రభువా. అటువంటి నీ కృప, నీ దయ, నీ కనికరము తండ్రి నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు నా ప్రభువా. ఈ సమయమున దేవా, మా దేశము కొరకు, మా దేశ ప్రజల కొరకు తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా. నేను చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రభువా మీరు ఆలకించి అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి, ఆరోగ్యముతో నింపండి, నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను నా ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. నాయన, ప్రతి విషయంలో కూడా సహాయం చేసి నడిపించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని వేడుకుంటున్నాను నా ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. రాకపోకలందు నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా ప్రభువా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను నా ప్రభువా. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా మీరే కాచి కాపాడండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి దేవా. నీ సమయోచితమైన జ్ఞానమును బిడ్డలకు దయచేసి మీరే నడిపించుకోండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు బలపరచండి, స్థిరపరచండి దేవా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క ఆలోచనలో, తలంపుల్లో, నడతల్లో, క్రియల్లో మీరే ఉండి నడిపించండి. దృష్టిని దూరపరచండి నా ప్రభువా. సహాయం చేయండి నా ప్రభువా. వారి చదువుల్లోనూ, వారు చేసే ప్రతి పనుల్లో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రభువా, వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నాయన, చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు నా ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా.
నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి నా ప్రభువా. వారు చేస్తున్న ఉద్యోగాల పట్ల నీ సహాయం దయచేయండి అయ్యా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావులుగా ఉంచండి తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి దేవా. నీకు స్తోత్రాలు నా ప్రభువా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయండి. ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి కొరతలను మీరు తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ ఘనమైనటువంటి కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలలో జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రానయ్యా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి నా తండ్రి. వారి యొక్క ప్రసవ దినములు మీరు తోడయండి ప్రభువా. నీ బలాన్ని, నీ శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి ప్రభువా నీ బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని దయచేయండి అయ్యా. తల్లి నీ బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడండి నాయన. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మూయబడినటువంటి ప్రతి ఒక్కరి గర్భాన్ని కూడా తెరవండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని, నీ కనికరం చూపమని వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నేను నీ బిడ్డలందరినీ దర్శించండి. వారిలో ఉన్న లోపాలను సరిచేసి నా ప్రభువా వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని నిన్ను వేడుకుంటున్నాను నా ప్రభువా. గర్భఫలమే హోవిచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరేస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. మీరే సహాయం చేసి బిడ్డల పట్ల నీ కృపను అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి అయ్యా. ఎంతోమంది జీవితాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఆ కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి అయ్యా. వారి ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఏ బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నా ప్రభువా మీరే తీర్చండి అయ్యా. వాటి నుంచి తొలగించండి, మీరే కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేసి నాయన వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి నా ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. ఎంతోమంది నా ప్రభువా విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ప్రభువా. వారు మరలా కలిసి జీవించటానికి మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఆ కుటుంబాలను కట్టండి నా ప్రభువా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాది క్రియలను లయపరచండి నా ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి. వారి జీవితాలను మీరు చిగురింపచేయండి నా ప్రభువా. నీ సహాయాన్ని మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. సహాయం చేయండి నా దేవా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నానయ్యా. వారికి మీరే తల్లిగా, తండ్రిగా ఉండి నడిపించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే సహాయం చేసి ప్రోవా మీరే దిక్కుగా ఉండండి ప్రోవా. వారి చింతలన్నీ తొలగించండి. వారి యొక్క బాధలన్నీ కూడా తీసివేసి ప్రోవా వారి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నా ప్రోవా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రోవా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది ప్రోవా ఆహారం లేక అలమటిస్తున్న వారు ఉన్నారు తండ్రి.
దయతో వారిని కనికరించి వారికి మీరే సహాయం చేయండి ప్రభువా. నాయన ఎవరి హృదయాలను మీరు ప్రేరేపించి నాయన వారికి కావలసినటువంటి నా ప్రభువా ఆహారాన్ని అందించటానికి నా ప్రభువా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి ప్రభువా. నీ కృపను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల జీవితాలలో నెమ్మది దయచేయండి ప్రభువా. వారి జీవితాలలో దేనిని కోల్పోయి ప్రభువా వారి నిరాశలో నిస్పృహలో ఉండి ప్రభువా వారు చనిపోవటానికి సిద్ధపడుచున్నారో తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు పోగొట్టుకున్నవి వారు పొందుకోవటానికి సహాయం చేసి వారి జీవితాలలో నెమ్మది దయచేసి ప్రభువా వారిలో ఉన్నటువంటి అపవాదిని తొలగించి ప్రభువా నీ యొక్క ఆత్మచేతనైన ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోండి ప్రభువా. అటువంటి తలంపులు ఎవరికి రాకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. ఆ విధంగా ఎంతోమంది చనిపోతున్నారు ప్రభువా. ఆ కుటుంబాలకు నీ ఓదార్పును దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువులు స్నేహితులు రక్త సంబంధులందరినీ కూడా కాచి కాపాడండి తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ మీరు తీర్చండి. వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ కూడా నా ప్రభువా వాటి నుంచి మీరు విడిపించి ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా రక్షింపబడి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో ప్రభువా వారికి మీరు విడుదల దయచేసి ప్రభువా మీరే కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వారి పాపపు బ్రతుకుని విడిచిపెట్టి ప్రభువా నిన్ను అనుసరించే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభువా. సహాయం చేయండి నాయన. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. వారి స్థితిగతులను మీరు మార్చండి నా ప్రభువా. వారి బ్రతుకులను మీరు మార్చండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు తండ్రి. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నా ప్రభువా. నాయన నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని నా ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేని నాయన. అటువంటి వారి ద్వారా తండ్రి నీ బిడలకు ఎన్నో కష్టాలు కలుగుచున్నాయి నా ప్రభువా. ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోతున్నారు నా ప్రభువా తండ్రి. అటువంటి హృదయాలను మీరు తెరవండి నా ప్రభువా. నీ బిడలకు వారి ద్వారా తండ్రి ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నాయన రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన రేపేమి సంభవించినో మీకు తెలియదు అంటున్నారయ్యా. మీ జీవం ఏ పాటిది కొంతసేపు కనబడంతలో మాయమైపోయి ఆవులంటి వారు అంటున్నారు ప్రభువా. నాయన మీరే సహాయం చేసి ప్రభువా తండ్రి ఉన్న సమయంలోనే ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాలు మార్చబడిన ప్రభువా నాయన ఉన్న పాటను ప్రభువా రక్షింపబడే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నా ప్రభువా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనంటున్నావు నా ప్రభువా. నీవు మాట సెలవిస్తే చాలును నా ప్రభువా. నీ మాట సెలవిచ్చి నా ప్రభువా నీ బిడ్డలందరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి రోగిని కూడా మీరు దర్శించండి అయ్యా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు నా ప్రభువా. నేను అటువంటి వారిపైన నీ జాలిని చూపండి నా ప్రభువా. ఎంతోమంది వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభువా. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభువా ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రభువా ప్రతి డాక్టర్కి కూడా మీరు అనుగ్రహించండి. డాక్టర్లో మీరు ఉండండి నా ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా నాయన నీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేసి మీరే ముట్టి బాగు చేయండి అయ్యా. మీరే స్వస్థపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారు చేసే పనుల్లో తోడుగా నీడగుండి నడిపించండి. వారు ఎక్కడున్నప్పటికీ నిన్ను స్తుతించే బిడ్డలుగా ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా తండ్రి
అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తుండగా ప్రభా నీ బిడ్డలందరినీ కూడా మీరే నాయన దర్శించండి ప్రభా. నాయన వారి ద్వారా అనేక మంది ఆత్మలను రక్షించుకుని జ్ఞానాన్ని వారికి దయచేయండియా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించుదురంటున్నావు ప్రభా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత నీ బిడ్డలందరినీ నింపండి, నడిపించండి అయ్యా. వారి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలకు ఎటువంటి హాని కలుగకుండా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నాయన మీరే కృప చూపండి ప్రభా. నీ బిడ్డలు ఎంతోమంది నీ కొరకు హతసాక్షులైపోతున్నారు నా ప్రభా. నాయన వారెంతో ధన్యులు నా ప్రభా. తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలందరినీ కూడా మీరు కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. దుష్టిని బారి నుంచి నీ బిడ్డలందరినీ కూడా తప్పించమని కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని అడుగుచున్నానయ్యా. ఎటువంటి శ్రమ సంభవించినప్పటికీ కూడా ప్రభువా నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా ప్రభువా నీ కొరకు మాత్రమే బ్రతకాలయ్యా. నీ కొరకు మాత్రమే చనిపోవాలి ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి నా ప్రభువా. అటువంటి విశ్వాసములో ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నాయన నడిపించుకోమని నేను వేడుకుంటున్నానయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి, వారి బ్రతుకులు మీరు మార్చండి అయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రభువా, వారి బ్రతుకులు మీరు మార్చండి, వారి జీవితాలను సరిచేయండి అయ్యా. అటువంటి వారు మా మధ్యన లేకుండా మీరే చేయండి నా ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు అబాయకులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి నా ప్రభువా. చిన్న బిడ్డలు యవ్వన బిడ్డలు ఎంతోమంది ప్రభువా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలపై నీ జాలిని చూపండి నా ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా ప్రభువా దుష్టుల్ని దుర్మార్గులు మీరు దూరపరచండి దేవా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవంటున్నావు తండ్రి. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పి నీ బిడ్డలందరినీ కూడా కాపాడమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ప్రయాణంలో దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను నా ప్రభువా. ప్రతి వాహనం నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నా ప్రభువా. నాయన మీరే సమయోచితమైన జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి ప్రభువా. ఏ వాహనం ఏ విధముగా నడపాలో అటువంటి జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ దయచేసి నా ప్రభువా. నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ కంచి వేయండి నా ప్రభువా. నీ దేవదతలను కావలుగా ఉంచండి ప్రభువా. ఎంతోమంది ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా. మీరు కాపాడండి నా ప్రభువా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి ప్రభువా. మీరే కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా ఎటువంటి ప్రాణ నష్టము కలుగకుండా మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. సమృద్ధి అయిన ఆహారం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి యొక్క వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి అయ్యా. 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించటానికి మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఎంతోమంది ప్రభువా అనేకమైన పనులు చేస్తున్న వారు ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరి పనుల్లో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి. చేతి పనులైనప్పటికీ దీవించండి. ప్రతి ఒక్కరు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. అప్పుల బాధలో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. నాయన వారికి మీరు సహాయం చేయండి. వారి యొక్క అవసరతలను తీర్చి ప్రభువా వారికి నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని
నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభా. నీ ఘనమైన కార్యాలను జరిగించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించండి నా ప్రభా. నేను గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలను మీరు దయచేయండి నా ప్రభా. కావలసినటువంటి దాని సహాయాన్ని మీరు అందించండి దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి మీరు తప్పించి కాపాడండి నాయన. మీరే కృప చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి నా ప్రభా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా మీరు అందించండి నా ప్రభా. నాయన పరిపాలించే అధికారుల పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి. ప్రధానుల్లోనూ మంత్రుల్లోనూ మీరు ఉండమని అడుగుచున్నాను నా ప్రభా. మీరే కృప చూపండి అయ్యా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నష్టము కలగకుండా సహాయం చేయండి ప్రభా. మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభా. నాయన మంచి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నిన్ను స్తుతించటానికి నిన్ను ఆరాధించటానికి ప్రభా ప్రభుత్వాల ద్వారా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే కాపాడండి అయ్యా. నీ బిడ్డలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో తీర్చండి ప్రభా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ ప్రభా వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభా మీరే నడిపించి సహాయం ఇచ్చిమని అడుగుచున్నానయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. నీలో బలపరచండి, స్థిరపరచండి నా ప్రభా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభా. సహాయం చేయండి నాయన. నేను చేసే ప్రార్థన వ్యర్థం కాకుండా చేయండి ప్రభా. ఈ ప్రార్థన ఫలించటానికి నీ సహాయం దయచేయండి నా ప్రభా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడటానికి నీ కృపను దయచేయండి అయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ ప్రార్థన ద్వారా మీరే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.